దారిలో తను వెళ్తూ ఉంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా. ఇవన్నీ ఎప్పటికి సరిదిద్దుకుంటాయో ఏమీ అర్థం కావడం లేదు. శివగామి, నువ్వు నీ శక్తికి మించిన భారం నెత్తి మీద మోస్తున్నా. నువ్వు పడే ఆవేదనలో అర్థం ఉంది. కానీ నువ్విలా కృంగిపోతే తనని ఎవరు జాగ్రత్తగా చూసుకోగలరు? నువ్వుండి తన లైఫ్ని దారిలో పెట్టాలి కదా. అవునన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. దారిలో పెట్టాల్సింది నేనే కదా. నేనే వెనకడుగు వేస్తే ఎలా? దానికి ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సింది నేనే. శివగామి, ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్య నాతో మాట్లాడాడు. శివగామి, నిన్ను చూసి జాలిపడాలో కోపడాలో అర్థం కావడం లేదు. దీన్ని ప్రేమ అనాలో సిల్లీనెస్ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆఖరికి హెల్యూసినేషన్స్ కూడా వస్తున్నాయి నీకు. నువ్వు ముందు అర్థం చేసుకో. శిశిర జీవితంలో ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. అలాని చూస్తూ ఊరుకుంటామా? లేక బ్రహ్మలా తలరాతలు మార్చేస్తావా? జరిగేది జరగని, ఏదో జరుగుతుందని ఊహించుకోకు. టెన్షన్ పడకు. నీ టెన్షన్లో అర్థం లేదు. తన దారి తను చూసుకుంటుంది. తన నాపాలని మాత్రం చూడకు శివగామి. కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కదా. అన్నిసార్లు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు శివగామి. పరిస్థితులకు అనుకూలంగా మనం నడుచుకోవాలి, అంతే. ఇంతకీ అది ఎక్కడికి వెళ్ళిందో? ఈ మధ్య ఇంట్లో కూడా సరిగ్గా ఉండడం లేదు. ఇంట్లో ఉండి నీతో గొడవ పడితే బాగుంటుందా? వస్తుందిలే తను. యూ జస్ట్ లీవ్ ఇట్. తన ప్లాన్కి అనుకూలంగా నువ్వు ప్లాన్ చేసుకో, అంతే. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అది నీ ఇష్టం. అన్నయ్య, శిశిరతో పెళ్లి విషయం మాట్లాడావా? మాట్లాడాను. ఏమంది? తను రెడీగానే ఉంది. నేనే ముహూర్తం చూసి చెప్తానన్నాను. మరి ముహూర్తం చూపించావా అన్నా? ఎప్పుడు పెళ్లి? వీలైనంత తొందరలోనే. అవును గురు, అది వివరాలన్నీ చెప్తే ఏర్పాట్లు చేయాలి కదా. అవునన్నా, పెద్ద ఫంక్షన్ హాల్, 100 వెరైటీలతో భోజనాలు, పెళ్లి ధూమ్ ధామ్ గా ఉండాలి. చూసావా శిష్య, పెళ్ళంటే ఆడపిల్లలకి అంతులేని సరదా, ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తాయి. ఎందుకంటే బోళ్ళని నగలు, రకరకాల పట్టు చీరలు, రోజంతా మేకప్ వేసుకుని కూర్చోవచ్చు కదా. మరి అన్న పెళ్ళంటే ఆ మాత్రం ఉండదా? పైగా ఆడబడుచు కట్నం కూడా వస్తుందాయే. అన్నా, కనీసం 2-3 కోట్లన్నా ఆడబడుచు కట్నం కావాలన్నా. ఇంకేమన్నా ఆస్తులు అంతస్తులు రాసివ్వాలా? నందిని అంత ఆశపట్టంలో తప్పులేదు గురు. అది ఆశపడ్డంలో తప్పులేదు, దురాశ పడడమే తప్పు. శిశిరని పెళ్లి చేసుకోవడమే గొప్ప విషయం అనుకుంటే మళ్ళీ దానికి ఎన్నో కండిషన్లు, కోరికలు, కట్నాలు ఒకటి. అన్నా, నా పెళ్ళెలాగో గ్రాండ్ గా జరగలేదు. అప్పుడు అర్జున్ అన్న పెళ్లి కూడా హడావిడిగా జరిగిపోయింది. ఇప్పుడు నీ పెళ్ళన్నా పూర్తిగా గ్రాండ్ గా జరగాలి కదన్నా. అసలు మీరంతా పెళ్లికొచ్చి ఏం చేస్తారు? సంగీత్లు, మెహందీ, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా శిష్య. అవునవును. కానీ మీరెవరూ నా పెళ్లికి రానక్కర్లేదు. అదేంటన్నా? ఆది శిష్యుడు సెలవిచ్చింది కరెక్టే. ఆది పెళ్లి సింపుల్ గా సీక్రెట్ గా జరుగుతుంది. సీక్రెట్ గానా? మరంతేగా. ఎందుకంటే నేను శివగామి చెల్లెల్ని ప్రేమించిన విషయం శివగామికి తెలీదు. శివగామికి తెలిస్తే
పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే పెళ్లి జరిగే విషయం శివగామికి తెలియకపోతే అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా. అలా అని మామూలుగా పెళ్లి చేసుకుంటారా గురు? అది మామూలుగానే చేసుకోవాలి, లేకపోతే సమస్య అవుతుంది. అందుకే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందామనే నిర్ణయం తీసుకున్నాం. అసలు శిశిరకు కావాల్సిందే సింపుల్ మ్యారేజ్. ఆది ఏమంటే తను అదే అంటుంది, ఆది తానా అంటే తను తందానా అంటుంది. గంతకు తగ్గ బొంత. హేయ్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ శిష్య. కానీ అన్నా ఎందుకో చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. వెళ్ళి పని చూసుకో. శిశిరం, నేహా, ఆది ఎక్కడ? తను రాలేదు. తన గురించి కదా వెయిట్ చేస్తుంది. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనే కదా నేను రమ్మన్నాను. తనెందుకో నీతో ఈ విషయం డైరెక్ట్గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అందుకని నన్ను మాట్లాడమన్నాడు. సరే, ఇంతకీ ఏంటి విషయం? నన్ను అడగమంది ఏంటంటే నీకు పెళ్ళి ఎలా జరిగితే బాగుంటుంది అని. నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను కాబట్టి దాని మీద నాకు ఒక ప్లాను లేదు, ఎలా అన్న ఆలోచన కూడా లేదు. జనరల్గా అందరూ పెళ్ళిని ఒక మెమరబుల్ ఈవెంట్లా అనుకుంటారు. చాలా మంది గ్రాండ్గా చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గాను ప్లాన్ చేసుకుంటారు. నీకు కానీ అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అవన్నీ ఎవరి కోసం? మేం కదా పెళ్లి చేసుకునేది. ఊర్లో వాళ్ళందరికీ ఈ ఎంటర్టైన్మెంట్ ఎందుకు? వాళ్ళెవరో వచ్చి ఎంజాయ్ చేయడం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాలా? కావాలంటే అందరికీ భోజనం పెట్టి ట్రీట్ ఇవ్వచ్చు, అంతవరకు ఓకే. కానీ ఈ ఆడంబరాలు, నగలు, పట్టు చీరలు, మండపాలు ఇవన్నీ నాకెందుకో అతిగా అనిపిస్తాయి. అయితే ఇవన్నీ నీకిష్టం లేదా? అయితే ఇవేం వద్దంటావా? నిహారిక, ఆదికి ఎలా ఇష్టమైతే నాకు అలా ఓకే. కానీ నాకు ఏదైనా సింపుల్గా స్వీట్గా ఉండాలి, అంతే. అవునా? అయితే దీనికి బెస్ట్ ఆప్షన్ గుళ్ళో పెళ్లి చేసుకోవటం. గుడిలోనా? అవును, ఆదిది కూడా ఇదే ఒపీనియన్.